మరి నా లైఫ్లో నా గురువుస్కి నేను ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఆ గురువు మనకు లభించడము, ఆయన ద్వారా మనం జ్ఞానం అందుకోవాలంటే మనకి ఎంతో పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అంటే గురువు మన జీవితాల్లోకి రావాలంటే ముందు మనం రెడీగా ఉండాలి. ఆ గురువుని రిసీవ్ చేసుకునేంత స్థితిలో మనం ఉండాలన్నమాట. నా పర్సనల్ స్పిరిచువల్ జర్నీలో నాకు వీళ్ళందరూ గురువుస్. ఇక్కడ మహోత్తర్ బాబాజీ వీళ్ళందరూ నేను కావాలని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నది ఏం లేదు. వాళ్ళ ప్రెజెన్స్ నేను ఎప్పుడైతే దానికి రెడీగా ఉన్నానో, ఆ స్థితికి రెడీగా ఉన్నానో, మరి అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అయితే నా గురువు ఎవరో తెలుసా అండి? ఈ పుస్తకాలు నేను మొన్న రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇక్కడ అద్భుతంగా దక్షిణామూర్తి గారు ఉంటుంది. మహా తపస్వి లైఫ్ స్టోరీ ఆఫ్ కావ్యకంత గణపతి ఈ బుక్. సో నేను అక్కడ ఎన్నో పుస్తకాలు ఉంటే నేను ఇవి పిక్ చేసుకున్నాను. అంటే అక్కడ నేను పిక్ చేసుకోవడం కాదు, అక్కడ ఫిజికల్గా అక్కడ నా కాన్షియస్ దీన్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే నాకు ఇది అవసరం. సో గురువు నా దగ్గరికి ఈ రూపంలో వచ్చాడు. ఇది చదువమ్మా, దీంట్లో నువ్వు ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది, చెప్పాల్సింది ఉంది అని. సో ఆయన ఇలా వచ్చారు గురువు రూపంలో, ఇలా బుక్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో. ఈ పుస్తకంలో ఇప్పుడు రమణుల వారి స్థితిని మనము ఫీల్ అవ్వగలుగుతాం, ఒకరికి చెప్పుకోలేము అది కొన్ని. అది అలాంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు ఆ గురువు చెప్పింది కూడా అద్భుతంగా అర్థమవుతుంది. ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నది పత్రి సారు, నా గురువు, ధ్యాన గురువు. అలా మహోత్తర్ బాబాజీ ఆ ట్రావెలింగ్లోనే, ఆ జర్నీలోనే ఆయనతో కనెక్ట్ అవ్వడం. తర్వాత రమణాల మహర్షి వారు, అందరికన్నా ముందు సాయిబాబా, సత్యసాయిబాబా వారు. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, ఒక డివోషనల్ పాత్. ఫస్ట్ సాయిబాబా గారి ఉండడానికి మా మదరు తను, తర్వాత స్పిరిచువల్ జర్నీలోకి ఎంటర్ కావడానికి సాయి ప్రభమ్మ. అలా ఒక్కొక్కరు ఆ టైంలో యూనివర్స్ నా కావాల్సిన టైంకి అలా రకరకాల వాళ్ళు నాకు గురువుల రూపంలో వచ్చారు. ఈరోజు ఒక స్థితికి వచ్చిన తర్వాత మనకు యూనివర్సే గురువు అవుతుంది. మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతిదీ కూడా మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. గురు కృప అనేది, ఆ గురు ప్రెజెన్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం. సో ఇది నా డివైన్ స్పేస్. ఇక్కడ దక్షిణామూర్తి వాళ్ళ ఆది గురువు. నేను ఎప్పుడు ఇక్కడే వీడియోస్ తీస్తూ ఉంటాను. సో మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ బాబాజీ దగ్గర కూర్చొని ఐ గేజింగ్ చేస్తాను కొద్దిసేపు, అలా అని చూస్తూ కూర్చుంటాను. ఇక్కడ ధ్యానం నేర్చుకోవడానికి కొద్దిమంది వస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఫీల్ అవుతారు ఆ మంచి ప్రెజెన్స్ని, ఆ డివైన్ ప్రెజెన్స్ని. ఈ గురు పౌర్ణమి రోజు మీరందరూ కూడా ధ్యానం చేయండి. ధ్యానంలో ఆ గురువుల యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవ్వండి. ఆ గురువుల నుంచి వచ్చే మెసేజ్ని అందుకోండి. వాళ్ళు చూపించిన మార్గాన్ని మీరంతా కూడా మిగతా వాళ్ళకి చూపించండి. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు మై గురూస్.